పోలీస్ అధికారుల దౌర్జన్యం, మున్సిపల్ పోలీస్ అధికారుల దౌర్జన్యం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎట్లా కూలగొడతారు? ఒక్కొక్కటి 20,000 అక్కడ ఆపమని చెప్పండి. చెప్పండి కూలగొట్టండి. మీరు ఇంటి దగ్గర కూలగొడుతున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ఆపమని చెప్పండి. అక్కడ అరే అక్కడ ఎందుకు కూలగొడుతున్నారు? మీరు ఆపమండి. మీరు అర్థం చేసుకోండి. చాయ్ డబ్బాలో పైసలు ఉన్నోళ్ళ, పూలు అమ్ముకుంటారు పైసలు ఉన్నోళ్ళ, పండ్లు అమ్ముకుంటారు పైసలు ఉన్నోళ్ళ, టిఫిన్ అమ్ముకుంటారు. సార్ దయచేసి మీరు ఆపమని చెప్పండి. వాళ్ళకి మీరు ఆపమని చెప్పండి. మేము పోతాం. అరెస్ట్ చేసుకోండి. రెచ్చగొట్టుడు కాదు సార్, మీరు రెచ్చగొడుతున్నారు. సార్ జనాలకు మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. జనాలకు మేము కూడా మున్సిపల్ ఆపండి. ఒకసారి ఫోన్ చేయండి. కాజ్పేట్ ట్రాఫిక్ వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయండి సార్. మీరు చేయండి. మేము ఇక్కడి నుంచి లేచిపోతాం. మీరు ఆపండి. మీరు కూలగొట్టుడు ఆపండి. మేము లేచిపోతాము. మీరు కూలగొట్టుడు ఆపండి. ఒకటే సార్ మీతో ఘర్షణ లేదు సార్. మేము కూడా మీతో ఘర్షణ పెట్టడానికి కాలేదు సార్. ఈ కార్పొరేషన్ వాళ్ళకి చట్టం ఉన్నది సార్. పార్లమెంట్ లో చట్టం చేసిండ్రు. మేము కూలగొట్టామా? సార్ ఇక్కడ మీరు ఎక్కడ పనిచేసినారు సార్? మీకు ఏమైనా కూలగొట్టామని చెప్పినావా? మరి ఇప్పుడు ఎట్లా కూలగొడుతున్నారు సార్? ఎట్లా కూలగొడుతుండ్రు సార్? ఒక్కొక్కరు గిరిగిరి తీసుకొని సచ్చే పరిస్థితి సార్. మీరు కూడా ఒక్క ఫోన్ చేస్తే ఏమైతుంది సార్? మీరు ఫోన్ చేయండి. చట్టం ఉన్నది సార్. చట్టం ఉన్నది. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించొద్దు. నేను ఉల్లంఘించొద్దు, మీరు కాదు. గత 2 రోజుల నుంచి ఈ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులను, వారి కుటుంబాలను, వారి వ్యాపారాలను చిందరవందనం చేసే విధంగా ఇటు మేయర్ గారి ఆదేశంతో, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశంతో, ఇటు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ కాజ్పేట్ రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ స్టేషన్ వరకు వేలాదిగా ఉన్నటువంటి చిరు వ్యాపారుల కుటుంబాలను చిందరవందనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చిరు వ్యాపారులకు చట్టం ఉన్నది. 2014లో పార్లమెంట్లో ఆనాటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ చట్టం తీసుకొస్తుంటే దీనికి మద్దతు పలికి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు తెలంగాణ తొలి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆదేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు సరైన స్థలాలు సేకరించి సూచించిన వెంటనే మరి కేటీ రామారావు గారు నిధులు కేటాయించి, కోట్లాది నిధులు కేటాయించి ఈ నగరంలో అనేక చోట్లలో మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెండింగ్ ద్వారా ఈ 10 ఏళ్లలో మా చిరు వ్యాపారులు ఆత్మస్థైర్యంతో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా పురోగతి చెంది చిరు వ్యాపారుల పిల్లలను ఉన్నతమైనటువంటి చదివిస్తున్నటువంటి సందర్భంలో మరి 15-16 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను దగా చేసి దోపిడీ చేసిన విధంగా చిరు వ్యాపారులను కూడా పొట్టనగొట్టినటువంటి సందర్భం మనం కళ్ళారంతా కూడా చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటానికి
మరి 40,000, 80,000, 1,00,000, 2 లక్షలు మరి మిత్తికి తెచ్చుకొని ఈరోజు వ్యాపారం చేసుకుంటుంటే ఈరోజు వాళ్ళని వారి వ్యాపార సామాన్లన్నింటిని కూడా ధ్వంసం చేసి ఈరోజు మరి వీధి పాలు చేయడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను, పోలీస్ అధికారులను హెచ్చరిస్తున్నాం, మేయర్ని హెచ్చరిస్తున్నాం. 2 రోజుల గడువు మీకు ఇస్తున్నాం. 2 రోజులలో ఎక్కడి పడితే అక్కడ సముదాయం, వారు వ్యాపారం చేసుకుంటున్న సముదాయాన్ని ఖచ్చితంగా కాపాడాలి, వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలి. మీరు నష్టపరిచినటువంటి మరి అంచనా వేసి మరి ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించాలి. లేని ఏడల 3వ రోజు మేము దశల వారీగా మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.